సో ఫేజర్ అంటే ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు దాని అప్లికేషన్ ఏంటో చూద్దాం. జనరల్గా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మీకు వోల్టేజ్లు ఏసీ వోల్టేజ్లు వస్తాయి. ఏసీ వోల్టేజ్లు అంటే వాటి వేవ్ నేచర్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో E1 = Vm × cos of ωt + 45 degrees. ఇదైతే కనిపిస్తుందో దీనికి మనము టైం డొమైన్లో వేవ్లా గీయచ్చు. అది మనకి ఇలా కనిపిస్తుంది. కానీ దీనికి మనం ఇప్పుడు ఫేజర్ గీయాలనుకుంటే ఫస్ట్ మనం రెంచ్ తీసుకుందాం. ఈ రెంచ్ ఇది కాస్ కాబట్టి కాంప్లెక్స్ ప్లేన్లో రిలాక్స్ ఇస్తే అలానే ఉంటుంది. ఒకవేళ ఈ టిప్ నుండి మనం ప్లాట్ఫామ్ గీస్తే ఆ ప్లాట్ఫామ్ సెకండ్ డయాగ్రామ్లో ఉన్న వేవ్కి t=0 దగ్గర అలైన్ అవ్వట్లేదు, కానీ సెకండ్ పీక్ని అలైన్ చేస్తుంది. కానీ మనకు కావాల్సింది t=0. t=0 మనకు కావాలంటే ఫస్ట్ మనం రెంచ్ తీసుకొని 45 degrees యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి. ఎందుకంటే మనం డీల్ చేస్తుంది Vm × e⁻j⍵t + 45 degrees. ప్లస్ కనిపించిన ప్రతిసారి మనం రెంచ్ని యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి. మైనస్ కనిపిస్తే క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి. ఇక్కడ ప్లస్ కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి. ఎంత రొటేట్ చేయాలంటే 45 degrees, ఎందుకంటే ఇది +45 degrees కాబట్టి. అలా రొటేట్ చేస్తే దీని టిప్ యొక్క ప్లాట్ఫామ్ సెకండ్ పార్ట్లో ఉన్న t=0 పాయింట్తో అలైన్ అవుతుంది మీరు చూస్తున్నట్లు. సో ఈ రెంచ్ ఈ పొజిషన్లో ఉందిగా, దీన్నే ఫేజర్ అంటారు. సో V1కి మనం ఫేజర్ చేసాం. ఆ ఫేజర్ ఎలా కనిపిస్తుంది దాన్ని మ్యాథమెటికల్గా రాయాలంటే ఫస్ట్ మనం దీన్ని రియల్ పార్ట్ ఆఫ్ Vm × e⁻j⍵t + 45 degrees అని రాయొచ్చు. ఇలా రాస్తే మనం ωtని ఆ 45ని సపరేట్ చేయొచ్చు, ఎందుకంటే అది ఎక్స్పోనెన్షియల్లో ఉంది కాబట్టి. అప్పుడు మనం దాన్ని రియల్ ఆఫ్ Vm e⁻j45 degrees × e⁻j⍵t ఇలా రాయొచ్చు. అయితే t=0 దగ్గర ఎలాగో e⁻j⍵t 0 అవుతుంది కాబట్టి మనకు మిగిలేదు రియల్ పార్ట్ ఆఫ్ Vm × e⁻j45 degrees. ఈ బ్రాకెట్స్లో ఉన్న Vm × e⁻j45 degrees ఏదైతే ఉందో అదే మనకు కావాల్సిన ఫేజర్. ఇప్పుడు మనం ఇంకో ఫేజర్ చూద్దాం, V2. మీకు కనిపిస్తుంది దాని మ్యాగ్నిట్యూడ్ 0.5 Vm ఉంది. ఈ రెడ్ రెంచ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ Vm, కానీ దీన్ని 0.5 Vm. మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు కూడా రెంచ్ యొక్క లెంత్ని డిసైడ్ చేస్తుంది. ఇది 0.5 ఉంది కాబట్టి అంటే ఫస్ట్ రెడ్ రెంచ్లో హాఫ్ ఉంటుంది అనమాట. కాబట్టి దీని హైట్ జస్ట్ హాఫ్ ఆఫ్ రెడ్ రెంచ్ ఉంటుంది. దీన్ని మనం బ్లూ రెంచ్తో రిప్రజెంట్ చేద్దాం. ఇది కూడా కాసే కాబట్టి దీన్ని కూడా రిలాక్స్ ఇస్తే అలైన్ చేద్దాం. ఇప్పుడు దీని యొక్క వేవ్ మనం చూసాము పక్కన ఉంది. ఈ రెంచ్ యొక్క టిప్ ప్రెసెంట్ అయితే పక్కన ఉన్న వేవ్ యొక్క t=0 పాయింట్తో అలైన్ అవ్వట్లేదు. అలా అలైన్ అవ్వాలంటే ఫస్ట్ ఈ రెంచ్ని మనం రొటేట్ చేయాలి, కానీ ఏ డైరెక్షన్లో రొటేట్ చేయాలి దానికోసం ఫస్ట్ మనము ఆ యాంగిల్ యొక్క సైన్ చూడాలి. ఇక్కడ -60 degrees కాబట్టి మైనస్ అన్న ప్రతిసారి క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి. కాబట్టి ఈ బ్లూ రెంచ్ని క్లాక్ వైజ్ రొటేట్ చేద్దాం. కానీ ఎన్ని డిగ్రీస్ రొటేట్ చేయాలి? 60 degrees రొటేట్ చేయాలి. అలా మనం ఈ బ్లూ రెంచ్ని -60 degrees రొటేట్ చేస్తే మనకి దీని టిప్ ఎగ్జాక్ట్గా సెకండ్ పార్ట్లో ఉన్న t=0 పాయింట్ ఆఫ్ ద వేవ్తో అలైన్ అవుతుంది. సో ఇదే మన ఫేజర్. జనరల్గా ఫేజర్స్ని మనం క్యాపిటల్ బోల్డ్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాము. ఈ కేసులో అవి V1, V2. అంతేకాకుండా నేను ఇక్కడ వాటిని పోలార్ ఫామ్లో రిప్రజెంట్ చేశాను. పోలార్ ఫామ్ అంటే ఎక్స్పోనెంట్స్ వాడకుండా జస్ట్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ రెండే రాస్తాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ రెండిట్లో ఏది లీడింగ్, ఏది లాగింగ్? మన దగ్గర 2 వోల్టేజెస్ ఉన్నాయి. ఈ 2 రేంజెస్లో ఆస్ట్రోనాట్కి అసలు ఫస్ట్ టైం =0 దగ్గర ఏ రేంజ్ కనిపిస్తుందో అదే లీడింగ్. అది విజువల్గా ఓకే, బట్ మ్యాథమెటికల్గా దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? దానికోసం మనం ఫేజెస్ని తీసుకోవాలి. ఒకవేళ మనం V1 యొక్క ఫేజ్ని V2 యొక్క ఫేజ్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి పాజిటివ్ నెంబర్ వస్తే అప్పుడు V1 లీడ్ అవుతున్నట్టు, ఒకవేళ నెగిటివ్ నెంబర్ వస్తే V1 లాగ్ అవుతున్నట్టు. ఈ కేసులో మనం V1 యొక్క ఫేజ్ని V2 యొక్క ఫేజ్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి పాజిటివ్ నెంబర్ వచ్చింది 105 degrees. కాబట్టి V1 లీడ్స్ V2. సో ఈ సబ్ట్రాక్ట్ చేయడాన్ని ఫేజ్ డిఫరెన్స్ అంటారు. ఈ కేసులో ఇక్కడ మన ఫేజ్ డిఫరెన్స్ 105 degrees ఉంది. ఫైనల్గా మనం ఇంపార్టెంట్ అప్లికేషన్కి వచ్చాం. అసలు ఫేజర్స్ యొక్క మెయిన్ అప్లికేషన్ ఎడిషన్. ఒకవేళ మనం V1 + V2 ఫైండ్ అవుట్ చేయాలంటే జనరల్గా మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్తో డీల్ చేయాలి. బికాజ్ వీఆర్ డీలింగ్ విత్ cos of ωt + 45 degrees అండ్ cos of ωt - 45 degrees. ఈ ఎక్స్ట్రా ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఎక్స్పాండ్ చేసి సాల్వ్ చేయడం చాలా కాంప్లికేటెడ్ టాస్క్. సో మనం ωt ఎలాగో ఫిక్స్డ్ కాబట్టి దాన్ని త్రో అవుట్ చేసేస్తాం. అదే ఫేజర్స్ యొక్క అడ్వాంటేజ్. సో వీ జస్ట్ హ్యావ్ టు డీల్ విత్ ఫేజ్. ఈ కేసులో మనం V1 + V2 ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి వెక్టర్ ఎడిషన్ చేస్తే సరిపోద్ది. అంటే ఫస్ట్ మనం ఈ బ్లూ రెంచ్ని ఆ రెడ్ రెంచ్కి యాడ్ చేయాలి కాబట్టి వెక్టోరియల్గా ఎడిషన్ చేయడం అంటే ఈ బ్లూ రెంచ్ని డైరెక్షన్ మార్చకుండా ఆ రెడ్ రెంచ్ మీద స్లైడ్ చేస్తే అప్పుడు ఒరిజిన్ నుండి బ్లూ రెంచ్ యొక్క టిప్కి పాయింట్అవుట్ చేసే మరో రెంచే మన రిజల్టెంట్ అవుతుంది. అండ్ ఆ రెంచ్ రియల్ యాక్సిస్తో చేసే యాంగిలే ఫేజ్ అవుతుంది. ఇది విజువల్గా ఓకే, బట్ మ్యాథమెటికల్గా దాన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే జస్ట్ మన V1ని V2ని యాజ్ ఇట్ ఈస్గా ఎడిషన్ చేస్తే సరిపోద్ది.
ఎలాగో మన దగ్గర రియల్ పార్ట్స్ ఉన్నాయి, ఇమాజినరీ పార్ట్స్ ఉన్నాయి. రియల్ పార్ట్స్ని రియల్ పార్ట్స్తో, ఇమాజినరీ పార్ట్స్ని ఇమాజినరీ పార్ట్స్తో ఎడిషన్ చేస్తే వచ్చే రిజల్ట్ అంటే మన V3 అవుతుంది. అయితే ఫేజ్ ఎలాగంటే tan θ అంటే జనరల్గా sin θ బై cos θ కాబట్టి ఈ కేసులో సైన్కి సంబంధించిన అన్ని ఇమాజినరీ పార్ట్స్, కాస్కి సంబంధించిన అన్ని రియల్ పార్ట్స్ కాబట్టి ఇమాజినరీ పార్ట్ని రియల్ పార్ట్ని డివైడ్ చేసి tan ఇన్వర్స్ చేస్తే అదే మన ఫేజ్ అవుతుంది. దాన్ని మనం ఫైనల్గా ఇలా పోలార్ ఫామ్లో రిప్రజెంట్ చేయొచ్చు. సో ఈ ఫేజర్స్ అనేవి మన లైఫ్ని సింప్లిఫై చేసేవి. అందుకే చెప్పాను ఈ జస్ట్ ట్రిక్స్, ఇవేం పెద్ద కాంప్లికేటెడ్ థింగ్స్ కాదు. జస్ట్ మనకి వెక్టర్స్ అంటే ఏంటో తెలిస్తే సరిపోద్ది ఫేజర్స్ని అర్థం చేసుకోవాలంటే. సో దాట్స్ ఇట్ ఫర్ ఫేజర్స్. మై థ్యాంక్స్. సీ యూ అరౌండ్.